మన తెలుగు క్రికెట్ అప్డేట్స్ కుటుంబానికి స్వాగతం. ఇక్కడ ఫేక్ న్యూస్, ర్యూమర్స్ లాంటివి ఏవీ ఉండవు. మన దగ్గర ఫ్యాక్ట్స్ మాత్రమే ఉంటాయి, క్లియర్గా. సరే, నిన్న జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఐపీఎల్ 2026లో 4వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ముల్లాన్పూర్లో జరిగింది. టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ ముందు ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అదప్పటికీ సింపుల్ డిసిషన్లానే అనిపించింది, కానీ తర్వాత చూస్తే అదే మ్యాచ్ని తిప్పేసింది. గుజరాత్ బ్యాటింగ్కొచ్చేసరికి స్టార్ట్ బానే అనిపించింది, కానీ సాయి సుదర్శన్ ఎర్లీగా వెళ్ళిపోయాడు. 13 రన్స్ మాత్రమే. అప్పుడనిపించింది ఇక్కడ కొంచెం ట్రబుల్ ఉండొచ్చు అని. కానీ గిల్, బట్లర్ ఇద్దరూ సెటిల్ అయ్యారు. అలా స్లోగా ఇన్నింగ్స్ బిల్డ్ చేశారు. పవర్ ప్లే అయ్యేసరికి 54 రన్స్, అంటే డీసెంట్ పొజిషన్లోనే ఉన్నారు. కానీ అక్కడి నుంచి మ్యాచ్ ధీరేగా స్లిప్ అవడం మొదలైంది. చాహలొచ్చాక గేమ్ మూడే చేంజ్ అయిపోయింది. గిల్, బట్లర్ ఇద్దరూ అవుట్ అయ్యేసరికి ప్రెషర్ పూర్తిగా పెరిగింది. వైశాఖ్ కూడా చాలా స్మార్ట్గా బౌలింగ్ చేశాడు. కటర్స్, యార్కర్స్ ఈజీగా ఆడనివ్వలేదు. చివరికి గుజరాత్ 162 రన్స్ దగ్గరే ఆగిపోయింది. అప్పుడు స్కోర్ చూస్తే ఇది చేజ్ అవ్వచ్చు, కానీ ఈజీ కాదు అనిపించింది. పంజాబ్ బ్యాటింగ్ స్టార్ట్ అయ్యాక మొదటి షాక్ త్వరగానే వచ్చింది. ప్రియాన్షార్య ఎర్లీగా అవుట్. కానీ అక్కడొక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. కొత్త ప్లేయర్ కూపర్ కొన్నునోలి గ్రౌండ్లోకొచ్చాడు. మొదట చూస్తే ఇతను ఎలా ఆడతాడో అనిపించింది, కానీ ధీరేగా కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ గేమ్లోకొచ్చేశాడు. ప్రభ్సిమ్రన్తో కలిసి 76 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. అక్కడి వరకు పంజాబ్ ఫుల్ కంట్రోల్లోనే ఉంది. కానీ 12వ ఓవర్లో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. కొననోలి కొట్టిన బాల్ నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్కి డైరెక్ట్గా తగిలింది. అది చూశాక గ్రౌండ్లోనే కాదు, డ్రెస్సింగ్ రూంలో కూడా టెన్షన్ పెరిగింది. అదే మూమెంట్ని గుజరాత్ యూజ్ చేసుకుంది. ప్రసిద్ధ్ కృష్ణ వచ్చి బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీసుకున్నాడు. అయ్యర్, శశాంక్, స్టోయినిస్ కొన్ని నిమిషాల్లోనే మ్యాచ్ పూర్తిగా టర్న్ అయిపోయింది. 110/2 నుంచి 118/6కొచ్చేసరికి ఇది పోయింది అనిపించింది చాలామందికి. కానీ ఒక ప్లేయర్ మాత్రం కామ్గా ఉన్నాడు, కూపర్ కొన్నునోలి. ప్రెజర్లో పానిక్ అవ్వకుండా స్మార్ట్గా గేమ్ని తీసుకెళ్లాడు. రషీద్ ఖాన్ని రెస్పెక్ట్ చేసి మిగతా బౌలర్స్ మీద అటాక్ చేశాడు. స్లోగా మ్యాచ్ని తిరిగి కంట్రోల్లోకి తెచ్చాడు. 19వ ఓవర్లో బాట్లెట్ కొట్టిన 6 అది నిజంగా టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి కాన్ఫిడెన్స్ పూర్తిగా పంజాబ్ వైపే వెళ్ళిపోయింది. చివరికి 20th ఓవర్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్. కూపర్ కొన్నునోలి ఒక క్లీన్ 4 కొట్టాడు. అంతే, మ్యాచ్ ఫినిష్. డెబ్యూ మ్యాచ్లోనే 72 రన్స్ నాట్అవుట్, 5 సిక్సెస్, 5 ఫోర్స్. ఇంత ప్రెజర్లో ఇలా ఆడటమంటే చాలా పెద్ద విషయం. ఇదే నిన్న జరిగిన మ్యాచ్ స్టోరీ. నిజంగా సినిమాలా ఉన్ఫోల్డ్ అయింది. మీకు ఈ అనాలిసిస్ నచ్చితే లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఇంకో అప్డేట్తో కలుద్దాం. నమస్కారం. మరిన్ని క్రికెట్ అప్డేట్ల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.